హైదరాబాద్లో గణేష్ నిమజ్జనం సందడిగా సాగుతోంది. మరిన్ని వివరాలు మా ప్రతినిధి సూరిబాబు ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. హైదరాబాద్ గ్రేటర్ పరిధిలో నిమజ్జనాలు ఇంకా కొనసాగుతున్నాయి. నిన్నటి నుంచి కూడా పెద్ద ఎత్తున నిమజ్జనాలకు నగర నలుమూల నుంచి కూడా వినాయకులు పెద్ద ఎత్తున తరలి వస్తున్నాయి. వీటిని హుస్సేన్ సాగర్లో నిమజ్జనం చేసేందుకు ఆయా నిర్వాహకులు ఆ బొమ్మలను తీసుకుని వస్తున్నారు. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం హుస్సేన్ సాగర్ చుట్టూ కూడా పెద్ద ఎత్తున క్రేన్లు ఏర్పాటు చేసింది. ఆ క్రేన్ల సహాయంతోనే వీటిని నిమజ్జనాలు చేస్తున్నాయి. ఇప్పుడు మనం లైన్లో చూసుకోవచ్చు, పెద్ద ఎత్తున క్యూ లైన్లో నగర వ్యాప్తంగా ఉన్నటువంటి వినాయకులన్నీ కూడా తీసుకొచ్చారు. అయితే ఒక్కొక్కటిగా ఒక్కొక్క క్రేన్ వద్ద ఏర్పాటు చేసిన ఈ క్రేన్ సహాయంతో ఈ వినాయకులను అయితే ఈ హుస్సేన్ సాగర్లో నిమజ్జనం చేస్తారు. దీనికోసం ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం అన్ని శాఖలను సమన్వయం చేసి ఆయా ఏర్పాట్లను చూస్తుంది. అయితే నిన్న హుస్సేన్ సాగర్లో దాదాపుగా 50,000 నిమజ్జనాలు జరిగాయని అంచనా వేస్తుంది. అయితే ఇప్పటి వరకు కూడా గ్రేటర్ పరిధిలో వివిధ ప్రాంతాల్లో 2,60,000 నిమజ్జనాలు జరిగినట్లు కూడా ఇప్పటికే ప్రభుత్వం ఒక స్పష్టతగా వచ్చింది. ఈ రోజు కూడా నిమజ్జనాలు 2 గంటల వరకు కూడా ఇలానే కొనసాగుతాయని అంచనా వేస్తుంది. దీనిలో భాగంగానే ఇప్పటికే అన్ని రకాలుగా ఏర్పాట్లను చేశారు. ఇటు పోలీస్ కావచ్చు, ట్రాఫిక్ యంత్రాంగం కూడా దీనికి సంబంధించి ఏర్పాట్లు చేసింది. ఎక్కడికక్కడ ట్రాఫిక్లు ఇబ్బంది లేకుండా చూస్తుంది. వరుస క్రమంలోనే ఒక్కొక్క వినాయకుడిని కూడా వచ్చేటట్లు చూస్తున్నారు. మనం చూసుకోవచ్చు, అక్కడ ఒక వినాయకుడిని దేశభక్తిని ప్రతిబింబించేలా భారతదేశ జెండాలు అలాగే ఇండియన్ మ్యాప్ను ఏర్పాటు చేశారు. మధ్యలో అంబేద్కర్ను పోలిన వినాయకుడిని అయితే ఏర్పాటు చేశారు. ఇది ప్రత్యేకంగా ఇక్కడ హుస్సేన్ సాగర్ ఎన్టీఆర్ మార్గులో ఆకట్టుకుంటుంది. అంటే ఒకటని చెప్పలే, ప్రతి బొమ్మ కూడా ఒకటికి మరొకటి తలదండేలా భిన్నంగా కూడా ఉన్నాయి. మరోవైపు అక్కడ ఛత్రపతి శివాజీ మహారాజ్ హిందూ ధర్మ పరిరక్షకుడిగా ప్రతిబింబించేలా వినాయకుడిని అక్కడ ఏర్పాటు చేశారు. ఆ వినాయకుడు కూడా ఎంతో ఆకట్టుకుంటుంది. వరుస క్రమంలో ఉన్న ఈ వినాయకులు మొత్తం కూడా ఒక వినాయకుడికి మరొక వినాయకుడికి ప్రతిబింబించేలా అందంగా కూడా తీర్చిదిద్దారు. మరోవైపు ఇక్కడ ఉగ్రరూపం తాండవించేలా శివుని వినాయకుడైతే ఎంతగానో ఆకట్టుకుంటుంది. చూసుకోవచ్చు, శివుడి విగ్రహం ఆకారంలో ఉన్నటువంటి వినాయకుడు ఇక్కడ ఉన్నాడు. అలాగే దాని వినాయకుడికి చుట్టూ కూడా మన నాగుపాము తలలు ఏవైతే ఉంటాయో వాటిని ఏర్పాటు చేశారు. అయితే మొత్తంగా ఈ వినాయక నిమజ్జనాలు ఇంకా కొనసాగే అవకాశం ఉండడంతో ఇటు రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్ శాఖ అలాగే పోలీసులు అలాగే ట్రాఫిక్ పోలీసులు మహిళా పోలీసులు దాదాపు 3,200 మంది పనిచేస్తున్నారు. అలాగే 30,000 మంది పోలీసులు పనిచేస్తున్నారు. నగర వ్యాప్తంగా కూడా వివిధ చెరువుల్లో కూడా నిమజ్జనాలు కొనసాగుతున్నాయి. అయితే హైదరాబాద్ నగరంలో 6 డివిజన్లో కూడా ఇప్పటివరకు 2,60,000 నిమజ్జనాలు జరిగినట్లుగా ప్రభుత్వం ఒక అంచనాకు వచ్చింది. అయితే మధ్యాహ్నం 2 వరకు కూడా నిమజ్జనాలు ఇక్కడ హుస్సేన్ సాగర్లో జరిగే అవకాశం ఉంది. ఇటు సచివాలయం నుంచి తెలుగుతల్లి ఫ్లైఓవర్ మీదుగా ఇటు సచివాలయం ముందు నుంచి కొన్ని క్యూ లైన్ల ద్వారా వినాయకులు వస్తున్నాయి. మరోవైపు ఇటు నెక్లెస్ రోడ్డు, పీవీ మార్గు, ఎన్టీఆర్ మార్గు ముందు నుంచి కూడా కొన్ని వినాయకులు నిమజ్జనం చేసేందుకు తీసుకొస్తున్నారు. అయితే నిన్నటి నుంచి కూడా ఈ నిమజ్జనాలు పెద్ద ఎత్తున జరుగుతున్నప్పటికీ నిన్న ఖైరతాబాద్ వినాయకుడు 1:30 ప్రాంతంలో జరిగాక ఈ నిమజ్జనాలు నగరంలో ఉన్నటువంటి అనేక విగ్రహాలు ఇక్కడికి రావడం పెద్ద ఎత్తున పెరిగింది. నిన్న సాయంత్రంకి కూడా వాతావరణం చల్లగా ఉండడంతో నిన్న సాయంత్రం ఎక్కువ నిమజ్జనాలు జరిగాయని ప్రభుత్వం అంచనా వేస్తుంది. అయితే అర్ధరాత్రి 12 తర్వాత వేకువజామున 5 గంటలకు కూడా ఈ నిమజ్జనాలు కోసం ఎక్కువగా నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి వినాయకులు వస్తున్నాయి. అయితే ఇవాళ గ్రహణం చంద్రగ్రహణం ఉండే అవకాశం ఉండడంతో 8 గంటలకి ఆ ప్రాంతంలో చంద్రగ్రహణం లోపే వీటిని పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. దీనిలో భాగంగానే 2 గంటలకి వినాయక నిమజ్జనాలు అయిపోయేలాగా ప్రభుత్వం ఒక ప్రణాళికలు రచించింది. దీనిలో భాగంగానే ఎక్కడికక్కడ నగరంలో వివిధ ప్రాంతాల్లో నిమజ్జనాలు ఘాట్లను ఏర్పాటు చేశారు. అయితే ఎక్కువ మంది ఈ ఎన్టీఆర్ ఘాట్లోని హుస్సేన్ సాగర్కు తీసుకొచ్చి నిమజ్జనం చేయాలని ప్రతిష్టాత్మకంగా ఆయా నిర్వాహకులు భావిస్తారు. దీనిలో భాగంగా ఎక్కువ వినాయకులు ఇటువైపే వస్తున్నాయి. అయితే ఇటువైపు వచ్చినవి ఈ క్రేన్ల సాయంతో దాదాపు 40కి పైగా క్రేన్లు, పెద్ద క్రేన్లు ఏర్పాటు చేశారు. చిన్న క్రేన్లు చిన్న బొమ్మలకు, పెద్ద క్రేన్లు పెద్ద బొమ్మలను నిమజ్జనం చేసేందుకు ఇక్కడ ఏర్పాటు చేశారు. అయితే వివిధ ప్రాంతాల్లో ఉన్నటువంటి వాటిని ఆయా ప్రాంతాల్లోనే నిమజ్జనం అయిపోయేలాగా ఇప్పటికే సిపి ఆనంద్ ప్రణాళికలు రచించారు. దీనిలో భాగంగానే ఎక్కడికక్కడ ఎలాంటి ఇబ్బందులు లేకుండా నిమజ్జనాలు పూర్తయ్యేలాగా పక్కా ప్రణాళికలతో వెళ్తున్నారు. మరోవైపు వీటితో వచ్చిన నిర్వాహకులు డీజే సౌండ్స్తో డ్యాన్సులు చేయడం లేకపోతే చెత్త దీనికి సంబంధించి పేపర్లు ఎగరవేయడం లాంటివి చేయొద్దని ఇప్పటికే సూచించారు. దీనిలో భాగంగా వాళ్ళందరూ కూడా క్రమశిక్షణగా వచ్చి ఇక్కడ లైన్లో ఏర్పాటు చేసినటువంటి ఆయా క్రేన్ల వద్దకు తీసుకొచ్చి నిమజ్జనం చేసేందుకు వాళ్ళందరూ కూడా సుముఖత వ్యక్తం చేస్తున్నారు. దీనిలో భాగంగానే నిమజ్జనం అన్నీ కూడా ప్రస్తుతానికైతే అంతా సాఫీగా జరుగుతుంది. అయితే 2 గంటల వరకు కూడా నిమజ్జనాలు జరిగే అవకాశం ఉన్నట్లు ఇప్పటి వరకు మనకు సమాచారం ఉంది. ఓవర్ టు యూ.